నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట మండల కేంద్రంలో అంజమ్మ అనే మహిళ రోడ్డుపై బైఠాయించి నిరసన. కామారెడ్డి జిల్లాలో నాతో కలిసి సహజీవనం చేశాడు, ఫలితంగా కొడుకు పుట్టాడు. ఇప్పటిదాకా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాఠశాలలో తండ్రి పేరు ఆయనదే ఉంది. ఇప్పుడు ఇతరుల పేరు మార్చాడు. పేరెలా మారుస్తావంటూ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన అంజమ్మ అనే మహిళ బీఆర్ఎస్ నాయకుడు జూకంటి మోహన్ రెడ్డి తీరుపై నడి రోడ్డుపై ధర్నా చేపట్టింది. రానాని ఇట్లా పడ్డది తీసుకోవాలి. కావాలి అందరినీ చెప్పులు పెట్టుకుంటాడు మోహన్. ఈ ఊళ్ళే మొత్తం గెలవని సలడే మోహన్ రెడ్డితోనే ఉంది. ఈ ఊళ్ళే నాకు న్యాయం జరగాలంటే మీరే. ఈ ఊళ్ళే మొత్తం గెలవని సలడే మోహన్ రెడ్డితోనే ఉంది. ఈ ఊళ్ళే నాకు న్యాయం జరగాలంటే మీరే. కమ్మ బుట్ట కూడా ఇదైంది చూడు. ఈ కమ్మ బుట్ట ఆమె బస్సులకు అది జీప్లకు గుంజుకుపోతుంది. నా భర్త మోహన్ రెడ్డి, నా కొడుకు తండ్రి కావాలి అంతే. నాకు కరెక్ట్లు కొట్టేసిండు. మళ్ళా ఓపెన్ పేరు పెడతాడు, శివరాం అని పెడతాడు. ఓడో ఏం చూపండి, ఏం చూపండి. జరగండి. అరే జరగాలి అన్న, కొంచెం సైడ్ ఇయ్యే. పదకొండు తారీఖు నాడు కేక్ చేసిన మోహన్ రెడ్డి మీద. అయితే నీ కొడుకు కాదా, నువ్వు అనలేవా రూపాయి ఇమ్మన్నా, చారని ఇమ్మన్నా, నా ఆధార్ కార్డులు ఎందుకు కొట్టేపించినావు అని అడిగితే సపోర్ట్ చేస్తలేడు. మోహన్ రెడ్డి కూడా వచ్చిండు ఇలా పోలీస్ స్టేషన్లో వచ్చిండు, సపరేట్గా పోయిండు. ఆయన దొంగ కాయిదాలు పెట్టిండు. నా కొడుకు ఆధార్ కార్డు అది ఈ స్కూల్లో సర్టిఫికెట్లు కూడా కొట్టేపించిండు. ఇప్పుడు 5వ తరగతిలో బీసీ కాలనీ స్కూల్లో చదివిండు. ఆడికెళ్ళి అందులో చాలని కట్టుకొని అంగన్వాడీ మేడం లేదా, అంగన్వాడీ మేడం దగ్గరికి పోయి ఫస్ట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది జాయిన్ చేసినప్పుడు. మళ్ళీ ఆయనకు దొంగ సర్టిఫికేట్ ఇస్తే ఈ ఆఫీస్లో కొట్టేపించిండు. శివరాంలను పెట్టిండు. ఓడ శివరాముడు తోలుకరావాలంటున్నా నేను. ఆడే భర్త అనంట నాకు. నా కొడుకు ఆయన మోహన్ రెడ్డి కుట్టలేడంట. మరి శివరాముడు అంటే
ఇప్పుడు ఎస్ఐ దగ్గర కూడా శివరంలో ఫైల్ పెట్టిండు. ఆ డోడ శివరంలో తోలుకరావాలి, తోలుకొస్తేనే అది ఏదో నిర్ణయం అవుతుంది. అంతదాకా నేను లేవా, నాకు ఏదన్నా ఒక నిర్ణయం కావాలి, ఆధార్ కార్డులు కావాలి. నాకు ఆధార్ కార్డులు కొట్టేపించిండు. ఇంతకుముందు కేసు చేస్తే అది పొదిగరిచి మారిండేమని చెప్పి అప్పుడు కేసు కొట్టేపించిన. మళ్ళీ ఇప్పుడు టీవీ టార్చర్ పెడుతుండు. నేనేం దీన్ని బతకాలి, నేను ఎట్లా బతకాలి, నా పిల్లగాడు ఎట్లా బతకాలి చెప్పు. చదువు కూడా చదువుకుంటలే నా కొడుకు, నాకు నాన్న కావాలి మమ్మీ అంటుండు, నాకు నాన్న ఎవడో చూపెట్టమంటుండు.